అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సెలక్షన్స్లో పేరు వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొద్దిమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళలో చివరి సెలక్షన్ లిస్టులో పేరు ఉండకపోవడం బాధాకరము. మరి దానికి కారణాలు ఏమై ఉంటాయనేది కూడా వాళ్ళు కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, తర్వాత కొన్ని స్పోర్ట్స్ కేటగిరీ కానీ, హ్యాండిక్యాప్స్ సంబంధించిన కానీ వాళ్ళ వల్ల కొన్ని మార్పులు జరిగాయని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఎంత బాధపడతారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. చాలా దురదృష్టకరము. బట్ ఇక్కడ మనం ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మనకు మరో టెట్ రాయడము, మరో డిఎస్సి రాయడం వరకు మాత్రమే మీరు పరిశీలించాల్సి ఉంటుంది. మరియు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారము ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియచేయడం జరిగింది. ఆ సమాచారం ప్రకారం రేపటి నుండి మెగా డిఎస్సి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశము అంటున్నారు. అయితే ఇది కరెక్టా కాదనేది మనం చెప్పలేము, కానీ ఒక అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్ 19వ తేదీ ప్లేస్మెంట్ అలాట్మెంట్తో కూడిన ఆర్డర్స్ ఇస్తారు అంటున్నారు. మరి అదే రోజు నుండి విధుల్లో జాయిన్ అయినట్టుగా భావించాలి. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ డిఎస్సికి సంబంధించి మనం తీసుకుంటే మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో హారిజంటల్ రిజర్వేషన్కు జీవో నంబర్ 77ను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఫైనల్ సెలక్షన్ లిస్టులో విడుదలతో డిఎస్సి 2025 తుది అంకమునకు చేరినది. పక్కాగా ఫైనల్ సెలక్షన్ విడుదల చేసి ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేయటకు అభినందనీయము. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ ఉండదు అని చెప్పేసి తెలియచేశారు. ఈ తుది సెలక్షన్కి జాబితా వరుసలోనే కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలి, వెబ్ కౌన్సిలింగ్ ఉండవచ్చు. జిల్లాలోని ఉన్న అన్ని ఖాళీలు చూపరు. ఇది మనం పరిశీలించాలి. టీపీఆర్ ప్రకారము ఫిల్టర్ చేసి అదేవిధంగా నీడీ ప్లేసెస్ను కేటగిరీ 4 నుండి కేటగిరీ 1కు ప్రయారిటీ నోటిఫైడ్కి సంబంధించి ఒకే పోస్టుకు సమానమైన ఖాళీలు మాత్రమే ప్రదర్శిస్తారు. అభ్యర్థులు కౌన్సిలింగ్లో కోరుకున్న ప్లేసెస్ జాబితా కౌన్సిలింగ్ అనంతరం ప్రదర్శించాలి. ఒకసారి ఒక ప్లేస్ అడాప్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఎలాంటి మార్పులు ఉండవు. తర్వాత పోస్టింగ్ వచ్చిన వారు 15 డేస్ లోపు విధుల్లో చేరాలి. ప్రభుత్వం సెలవు దినాల్లో విధుల్లో చేరనివ్వరు. ఎంపికైన అభ్యర్థి పోస్టులో చేరకపోతే ఆ పోస్టు నెక్స్ట్ డిఎస్సికి చూపుతారు, కానీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఎంపికైన పోస్టుకు సంబంధించి పిఆర్సి 2022లో రెగ్యులర్ స్కేల్లో జీతభత్యాలు ఉండును, అప్రెంటిస్షిప్ ఉండదు. విధుల్లో చేరేటప్పుడు సివిల్ సర్జన్తో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ఏపీపీఎస్సి ఫార్మాట్లో మరియు అదేవిధంగా అటెస్టేషన్ ఫార్మాట్ ఇన్ 4 కాపీస్ విత్ ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఎంఈఓ హెచ్ఎం ప్రిన్సిపాల్కు ఇవ్వవలను. ఎంఈఓ హెచ్ఎంలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి జాయిన్ చేసుకుని జాయినింగ్ రిపోర్ట్ డిఓలకు పంపాలి. డిఎస్సి టీచర్లకు 2025 క్యాలెండరు ప్రొపోర్షనేట్గా సిఎల్స్ అదేవిధంగా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉండును. ఉద్యోగంలో చేరిన 15 రోజుల తర్వాత హెచ్ఎం ఎంఈఓలు వీలు చూసుకొని 60 పేజీలకు మించని మంచి బాండ్ పేపర్తో ఉన్న సర్వీస్ రిజిస్టర్ను బౌండ్ చేయకుండా ఇవ్వవలను. ఎక్కువ పేజీల ఎస్ఆర్ వలన రోజులు గడిచే కొద్దీ కాగితం పాతపడి చిరిగిపోవును, కావున చౌక రకము ఎస్ఆర్ ఇవ్వవద్దు. యూనియన్ నాయకులు ఎస్ఆర్లు ఇవ్వవద్దు. అదేవిధంగా ఫస్ట్ పేజీలో కలర్ ఫోటో అంటించాలి. ఎస్ఆర్ అట్టల వెనుక అపాయింట్మెంట్ ఆర్డరు అంటించవలను. ఎస్ఆర్లో అపాయింట్మెంట్ ఆర్డరు సర్టిఫికేట్లో ఉన్నట్లు ఇంటి పేరుతో తండ్రి పేరు క్యాస్ట్ రాయాలి. డీడీఓలు ట్రెజరీ సిఎఫ్ఎంఎస్ ఐడీల కోసం సిఎఫ్ఎంఎస్లో హైరింగ్ ఈవెంట్ చేసి అటాచ్మెంట్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా కొత్తగా డిఎస్సికి ఎన్నికైనటువంటి వాళ్ళకి సూచనలుగా మనం భావించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విషయం మాత్రము ఎంతవరకు అనేటువంటిది తెలిసినటువంటి సమాచారం మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇది వస్తే మీరు ముందస్తు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ విషయం తెలియజేస్తున్నాం. మరి తదుపరి విషయాన్ని ప్రభుత్వమే తెలియజేస్తుంది కాబట్టి మనం దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మరి డిఎస్సి మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సిన మరొక అంశం ఏంటంటే తొందరలో
నవంబర్లో టెట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎంత క్లారిటీ లేకుండా ప్రభుత్వం మాట్లాడిందో అర్థం చేసుకోవచ్చు. కోని శశిధర్ గారు మాట్లాడారు, నవంబర్లో టెట్ ఉంటుంది అంటున్నారు కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పలేదు, టెట్ నిర్వహిస్తారని చెప్పలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇంతకుముందు చెప్పినటువంటి వాదన ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నిర్వహించడం జరుగుతుంది, ఏప్రిల్లో మేలో కానీ డిఎస్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే దాని ఆధారంగా అనుకుంటే నవంబర్లో టెట్ ఎగ్జామ్ జరగవచ్చు, సెప్టెంబర్ చివరిలో నోటిఫికేషన్ రావచ్చు. లేదనుకుంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా మనకు ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని మనకు ఒకే విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా ఉత్తమం. ఎందుకంటే జరగబోయేటువంటి పరిణామాలన్నిటికి కూడా మనమే బాధ్యులు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ సాధించి, అదేవిధంగా టెట్ స్కోరు దానికి డిఎస్సికి బాగా ప్లస్ అవుతుంది కాబట్టి మంచి స్కోర్ సాధించడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.